And High Court and Supreme Court responded within 15 days. Oh, and too fast. అంటే అట్లా జరగదా? అంత ఫాస్ట్ అసలు ఇది మ్యాజికల్ అంటే నేను హోప్ చేయలే. ఎందుకంటే ఇది కనుక ముందు తెలుసుంటే యూపీలో ఒక అతను రీసెంట్ గానే ఫైట్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లాంటి కేసులు అలా ఎంతమంది అండి ఆ కోర్టులో చూసేవాడిని. అంటే ఒక్కొక్కళ్ళ బాధ. అవును. అంటే జస్ట్ బికాస్ యు ఆర్ అ మ్యాన్ you don't have right to speak what you are going in your marital life. And he was sitting, I was shocked కదా, మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోయింది. అంటే ఒక వ్యక్తిని ఒక టాప్ క్వాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇతను మార్నింగ్ కల్లా చనిపోతారు మీరు తీసుకెళ్ళిపోండి అన్న వ్యక్తిని ఒక ఆర్ఎంపీ డాక్టర్ బతికించేశాడు. ప్రయత్నం జరిగింది. ఎగ్జాక్ట్లీ, ఒక అద్భుతం. అవును. అండ్ నేను సార్ యాజ్ అ సింగిల్ ఫాదర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రైజ్ చిల్డ్రన్. ఇద్దరు అంటే వాట్ ఈస్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్? సింగిల్ ఫాదర్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అండ్ టాప్ ఆఫ్ ఆల్ ఒక డాటర్ అంటున్నారు. అబ్బాయి అంటే ఓకే చెల్తా పోతుంది, బట్ అమ్మాయిని నాట్ దట్ ఈజీ అంటారు కదా. అరే ఇంకో అమ్మ లేకుండా ఎట్లా పెంచుతావు అది అని చెప్పేసి ఇప్పటికీ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే వాట్ వర్ ది డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్ వైల్ రైజింగ్ ద 2 children, especially daughter? There were no difficulties, very frankly I would say. It was అంటే చాలా మంచి లెర్నింగ్ లెసన్ అండి. ఛాలెంజెస్ అవన్నిటికీ క్రిమినల్ కేసెస్ పెట్టి చైల్డ్ కస్టడీ కేసు మాత్రం లోక్ అదాలత్లోనూ పెట్టేశారు. చాలా సింపుల్ గా రాకపోయినా పర్వాలేదు, మేనేజ్ అయిపోతుంది అన్నట్టు. బట్ ఇరికియాలి నార్మల్గా. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రిమినల్ సెక్షన్స్, ఆల్ క్రిమినల్ సెక్షన్స్, 3 different areas లో. అసలు ఆమెకు మాకు సంబంధం లేని ఊర్లో కూడా దే ఫైల్డ్ క్రిమినల్ మెయింటెనెన్స్ కేస్ బై అ ఫేక్ అడ్రస్. ఒక ఫేక్ అడ్రస్ పెట్టి ఈ అడ్రస్ లో ఆమె ఉంటుందని కోర్టుకి సబ్మిట్ చేసి ఆ ఊర్లో ఒక కేసు, వాళ్ళ ఊర్లో ఒక కేసు, నేను ఫైల్ చేసిన దగ్గర ఇంకో 2 కేసులు. సో ఇట్ వాస్ అ లాంగ్ బ్యాటిల్. వన్ సైడ్ 2 little kids with me and 2 old parents with me, going from court to court. But I was totally decided. Sir, I heard that you are a single dad, and I also heard that you went through a lot of legal battle. చాలా అంటే ఒక రకమైన ఒక ఆల్మోస్ట్ డికేడ్ ఆఫ్ స్ట్రగుల్ పడ్డారు మీరు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకుండా ఒకలా షేర్ చేయగలిగితే దట్ విల్ బి యూస్ఫుల్. అండ్ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కెన్ షేర్ that battle, what's happening, and your entire experience throughout that battle you experienced so far. Definitely Vijay. Last 10 years ga I'm a single dad of 2 kids, my beautiful kids. And it's been like ma chinna abbai 2.5 years age and ma papa around 7 years age. I'm a single dad. And yes, there were different issues, and it was a very tough battle. The legal battle was maybe around 4 years. But then the overall journey as a single dad has been for 10 years. And it was a very tough and chala tough fight adi. Oka system తో మీరు ఫైట్ చేయాలి, లీగల్ ఫైట్ అది కూడా. అండ్ ఎవ్రీబడి నోస్ మన కంట్రీలో మెన్కు ఉండే లీగల్ ఫెసిలిటీ అంతా, ఆ ఆపర్చునిటీ అంతా, అండ్ విమెన్కి ఉండేది అంతా అని. అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అంటే ఉన్నా అది నార్మల్ జనాలకి తెలిసే పరిస్థితి కూడా లేదు. ఫస్ట్ ఈవెన్ స్టార్టింగ్ లోనే డిస్కరేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ది బ్యాటిల్. అండ్ ఇట్ ఈస్ నేను దాంట్లో నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇట్ వాస్ అ వెరీ టఫ్ ఫైట్. At the same time, my conviction and authenticity helped me. But even before we go into that, just because even we are talking about it, we should know what actually happened. And maybe for the first time I'm coming out to help people know, life as a single dad is not that easy. Not at all easy. And that too, as a father, raising a child who is just 2.5 and even getting the rights of that 2.5-year-old child. అది ఇంకా డిఫికల్ట్ కదా సార్. Imagine ఒక father who has been fighting, and Indian law it is very difficult. అవును. But I had to decide somewhere. It was a very tough decision, not that easy, because we were together for 9 years. We had 2 children. So 9 ఏళ్ల married life, ఇద్దరు పిల్లలు, and this is happening repeatedly in society, and people are not knowing.
and I was a victim of that. It was that, we were happily married and everything was good. Marriage in a 5th day ke, there was a demand from my in-laws, including my wife, to forsake my parents. మీ పేరెంట్స్ ఉండకూడదు. అది 5th day of the marriage. దట్ ఈస్ టూ ఎర్లీ కదా సార్. అండ్ ఐ న్యూ దట్ ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. అంటే బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు 5th డేనే ఒక వ్యక్తి అడుగుతున్నారు అని అంటే అది కదా ప్లాన్డ్ ఇది. అండ్ ఐ వాజ్ షాక్డ్ బికాస్ మా బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఉన్నది మా పేరెంట్స్ కి, ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ. అండ్ ఐ నో హౌ గుడ్ దీస్ పేరెంట్స్ ఆర్. అండ్ హౌ కెన్ యూ ఈవెన్ డిమాండ్ సచ్ అ థింగ్ ఆన్ ద 5th day of after marriage? So it was planned and I did not agree to that. నేను యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఐ వెయిటెడ్ ఫర్ 9 long years ఆ వ్యక్తిలో మార్పు వస్తుందని. అండ్ 9 years లో ఎటువంటి మార్పు రాకపోగా షీ లిటరలీ స్టార్టెడ్ టార్చరింగ్ మై మదర్. అండ్ 9 whole years we were like, ఇవన్నీ ఏం చెప్పుకుంటాం బయటికి. అండ్ ఈ సఫరింగ్, 2 పిల్లలు, పాపం వీళ్ళు సఫర్ అవుతున్నారు. అక్కడ అజెండా ఒకటే ఏంటి అంటే ఐ షుడ్ లీవ్ మై పేరెంట్స్. ఫర్ వాట్ రీజన్? అండ్ అది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే లాట్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ఇన్-లాస్, ఇవన్నీ కామన్ థింగ్స్. అది జరుగుతాయి చాలా మంది జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. బట్ చాలా మంది జీవితాల్లో జరిగినప్పటికీ కూడా ఇక్కడ యూనిక్నెస్ లేదా స్పెషాలిటీ ఏంటి అని అంటే 9 years ఫైట్ కాదు, 9 years పేషెన్స్ తో ఎదురు చూసి ఒక వ్యక్తి మారుతారో అనే స్పేస్ ఇవ్వటం చేసిన తర్వాత కూడా పరిస్థితి ఏ స్థాయికి వచ్చింది అని అంటే షీ స్టార్టెడ్ ఫిజికల్లీ అసాల్టింగ్ మై మదర్. అండ్ ఓల్డ్ లేడీకి మీరు హ్యాండ్ అంటే థంబ్, షీ బ్రోక్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ థంబ్. అండ్ లిటరలీ యూ ఫ్రాక్చర్, అంటే మీరు ఎంతలాగా టార్చర్ చేస్తున్నారంటే ఆ ఓల్డ్ లేడీకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయే వరకు మీరు టార్చర్ చేస్తున్నారంటే ఫర్ మీ దిస్ వాజ్ మోర్. అండ్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, but extend it was torturous and then I had to decide something legally. Okay, so finally it was over, my patience was over and I felt that it is time now. And she was under the influence of her own family. And so it was me, I actually filed for divorce. And I expressed my concern to the court. Okay, with all these things. And as usual the fight began and the system is very same. Andarki system okate. The moment I filed one case, they filed 10 cases against me. Against you. And the torture ela undi అని అంటే హెరాస్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందంటే 3 different cities లో కేసెస్ ఫైల్ చేశారు. అంటే నేను ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి తిరుగుతూనే సరిపోవాలి. అంటే మొత్తం స్క్రూ చేయడానికి అన్ని ఏమేం దారులు totally planned and they were prepared for it. And all of this they did after 6 months of I filing the case. అంటే నేను కేసు ఫైల్ చేసిన 6 months తర్వాత they started this strategy. They could have filed the same thing here and we could have fought the same case. So they used their own strategies. But ఇది కాకుండా ఇంకా వేరే యాడ్లు రకరకాల సెక్షన్లు యాడ్ చేసి అన్ని ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ ప్రివిలేజ్ ఉన్న సెక్షన్స్ అన్ని సెక్షన్స్ ఏది వదలకుండా చేశారు ఎక్సెప్ట్ చైల్డ్ కస్టడీ కేసు. అది ఆడవాళ్ళ సేఫ్టీకి ఉండే కేసులు కదా. ఒక మదర్ జెన్యూన్ గా ఉంటే ఫస్ట్ కేస్ దట్ షీ షుడ్ ఫైల్ ఇస్ చైల్డ్ కస్టడీ కేసు. మిగతావన్నిటికీ క్రిమినల్ కేసెస్ పెట్టి చైల్డ్ కస్టడీ కేసు మాత్రం లోక్ అదాలత్ లోనూ పెట్టేశారు. చాలా సింపుల్ గా రాకపోయినా పర్వాలేదు, మేనేజ్ అయిపోతుంది అన్నట్టు. బట్ ఇరికియాలి నార్మల్గా. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రిమినల్ సెక్షన్స్, ఆల్ క్రిమినల్ సెక్షన్స్, 3 different areas లో. అసలు ఆమెకు మాకు సంబంధం లేని ఊర్లో కూడా దే ఫైల్డ్ అ క్రిమినల్ మెయింటెనెన్స్ కేస్ బై అ ఫేక్ అడ్రస్. ఒక ఫేక్ అడ్రస్ పెట్టి ఈ అడ్రస్ లో ఆమె ఉంటుందని కోర్టుకి సబ్మిట్ చేసి ఆ ఊర్లో ఒక కేసు, వాళ్ళ ఊర్లో ఒక కేసు, నేను ఫైల్ చేసిన దగ్గర ఇంకో 2 కేసులు. సో ఇట్ వాస్ అ లాంగ్ బ్యాటిల్. వన్ సైడ్ 2 little kids with me and 2 old parents with me going from court to court. But I was totally decided. అంటే మరి మీ దగ్గరికి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా సార్, పిల్లలు మీ దగ్గరికి అంటే బ్యాటిల్ లేకుండా డైరెక్ట్ వచ్చారా? బ్యాటిల్ లేకుండా కాదు. అక్కడ కూడా ఏం జరిగిందంటే యాక్చువల్లీ దే టుక్ అవే ద కిడ్స్. యాక్చువల్లీ కిడ్స్ ని తీసుకెళ్లిపోయి ఫస్ట్ సమ్మర్ వెకేషన్ అనే పేరు మీద వెళ్ళిపోయి ఆ కిడ్స్ ని తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు మీ పేరెంట్స్ ని బయట పెట్టేస్తేనే మీ కిడ్స్ ని మేము తిరిగిస్తాం. బ్లాక్ మెయిలింగ్. The moment I understood they are blackmailing, that is when I went for a divorce. ఇంకా చాలు. ఒక తల్లి తన పిల్లల్ని కూడా చెస్ కాయిన్స్ గా వాడటానికి సిద్ధపడిపోయింది అంటేనే ఇనఫ్. There is a level to which you bear all these things. And 9 years it was a great space I held and I did my best. But ఈ ఇంపాక్ట్ ఆ పిల్లల మీద ఇంకా దారుణంగా పడితే అది చాలా ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా కిడ్స్ అప్పటికి ఎగ్జాక్ట్లీ.
సో ఐ న్యూ వన్ థింగ్ దట్ దే వర్ నాట్ సో క్లోజ్ టు మై డాటర్. వాళ్ళకు కొంచెం ఆడపిల్లలంటే కొంచెం తక్కువ రిలేషన్ ఉండేది. సో ఫస్ట్ నేను మాట్లాడుకుని మా పాపని తీసుకొచ్చాను. ఎప్పుడైతే లీగల్ కేసు స్టార్ట్ అయిందో, లీగల్ కేసు స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ప్రిమైసెస్ లోనే మా అబ్బాయిని కూడా ఇచ్చేశారు. సో ఐ అండర్స్టూడ్ దాట్ సమ్వేర్ దే ఫెల్ట్ దాట్ ఒకవేళ నిజంగానే డివోర్స్ అయిపోతే ఈ పిల్లలు మన దగ్గర ఉండిపోతారేమో. అది వెరీ ఇస్ ద ఎథిక్స్ సార్. సో అది నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ఈజీగానే పిల్లలు అయితే వచ్చేసారు. ఓకే. And then kids were very happy because they were more attached to my mother and my father and me, because they did not get that love and affection from that side. But my younger child was just 2.5, and I appreciate that even he favored to stay with me in the court premises also. He chose to, he held me and denied going to anybody else. It was a tough time as a father. బికాజ్ యూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందో మనకు తెలుసు కాబట్టి చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ ఇది జరిగిన తర్వాత కోర్ట్ మోర్ దెన్ దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఐ డోంట్ బ్లేమ్ హర్. సిచ్యువేషన్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఐ డోంట్ బ్లేమ్ హర్ బికాజ్ మోర్ దెన్ హర్ there was a family who was interfering into these lives. Sad ఏంటంటే the legal system. నేను ఒక జెన్యూన్ ఫైట్ చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా many advocates they pretended ఏం చేయలేం సార్, సిస్టమ్ అలా ఉంది సార్, గివ్ అప్ చేయండి సార్, మీరు ఓడిపోతారు సార్, లీగల్ సిస్టమ్ అలా ఉందని. ఎవరు అడ్వకేట్సే మాట్లాడతారా? ఎంత దారుణం అండి అది. ఒక జెంట్ ఇద్దరు పిల్లల గురించి, ఇద్దరు ఓల్డ్ పీపుల్ ని కూడా ఉంచి ఫైట్ చేస్తున్నాడు. యూ కాంట్ సపోర్ట్ హిమ్ ఆర్ యూ ఫైండ్ ద జెన్యూనిటీ ఆఫ్ ద కేస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ ఎన్ష్యూర్డ్ ఇంక్లూడింగ్ డ్రాఫ్టింగ్. I did, and everything genuinely I shared with the advocates. Okay, you drafted and you hand over to advocates? Yes, I said I am going to draft. Okay. And I am going to give you the authentic picture of everything that happened. You fight whether sections are applicable or not. Genuine case idi, meer fight cheyandi. But it was a big challenge because 3 different areas lo, 3 different ఊర్లో మీరు అడ్వకేట్స్ ని హైర్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మళ్ళీ అడ్వకేట్స్ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్ వాస్ అ వెరీ లాంగ్ టఫ్ బ్యాటిల్. అది సెక్షన్ లో ఒక బ్యాటిల్ అయితే వీళ్ళని మేనేజ్ చేయడం ఇంకో బ్యాటిల్, చాలా పెద్ద బ్యాటిల్. అవును. అండ్ I was fortunate. Some of the judges, they understood me, and they really understood me, and they were supportive in the process. But there was one judge, oka judge aithe literally harassed me. She used every legal thing to harass me, like every alternative day summon, alternative days, every alternative day. Ante ee roju jarigithe malla ellundi jarigithe one day gap ichi travel cheyadam, attend avadam. I requested her amma, నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 2 తల్లిదండ్రులు, నా లైవ్లీహుడ్ జరుగుతుంది, మీరు ఒక 10 days గ్యాప్ ఇచ్చి ఇలా వేయండి అని చెప్తే కూడా నో, లిటరలీ ఐ వాస్ బీయింగ్ డ్రాగ్డ్ ఫ్రమ్ కోర్ట్ టు కోర్ట్. అంతా ఈ హరాస్మెంట్ వల్ల మీరు కాంప్రమైజ్ అవుతారు. సమ్వేర్ నేను కాంప్రమైజ్ అయిపోవాలా, వాళ్ళ డిమాండ్స్ కి నేను సరెండర్ అయిపోవాలా. సో నేను ఓడిపోయానని ఏదో, ఇక్కడ ఓటమి గెలుపు కాదండి. నేను గెలుస్తానా, మీరు ఓడిపోతారా, మీరు గెలుస్తారా, నేను ఓడిపోతాను, ఇది మ్యాటర్ కాదు కదా. దిస్ ఈజ్ లైఫ్. ఓటమికి గెలుపుకి ఇది రేస్ కాదు. అండ్ ఐ లిటరలీ లైక్ ఐ రిక్వెస్టెడ్, నాకు 2 పిల్లలతో నేను ఇవన్నీ చేసుకుని వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టాలి, నేను లైవ్లీహుడ్ ఉండాలంటే నోబడీ బాదర్డ్. ఒక అడ్వకేట్ దగ్గరికి అయితే మీరు నమ్మరండి, అంటే అపోనెంట్ అడ్వకేటే ఇంకొక ఊర్లో నేను వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకున్నాను. ఏమండి, చిన్న పిల్లలండి నాతో ఉన్నారు, కొంచెం ఆలోచించి మీరు కూడా కేసుని కొంచెం దగ్గరగా చూడండి అని అంటే, నా కన్నీళ్లు కారుతూ ఉంటే అతను అడిగిన మాట ఏంటో తెలుసానండి, ఈ కన్నీళ్లు నిజమేనా రంజన్ గారు, నమ్మొచ్చా, ఏమో మీరు నా దగ్గర నటిస్తున్నారేమో. ఒక మగవాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటేనే అది కోర్టు ప్రమైసెస్ లో 10 మందిలో ఒక వ్యక్తి ఏడ్చుకొని తన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే అంత కోల్డ్ బ్లడెడ్నెస్ అండి, జస్ట్ బికాజ్ యు ఆర్ ఆన్ ద అదర్ సైడ్. సీరియస్లీ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి ఆ వ్యక్తిని రిక్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తే ఆ అడ్వకేట్ అన్న మాట అదండి. అలాంటి పరిస్థితి, నేను కోర్టులో కూర్చొని ఉంటే నాకు ముక్కు మొహం తెలియని అడ్వకేట్స్ కూడా నా పక్కకు వచ్చి
అంటే మీ కేసు గురించి విన్నామండి, మీరు ఓడిపోతారండి, ఎందుకు వదిలేయండి, అసలు ఎవరో తెలియదు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఒక జెంట్ కేసు ఫైట్ చేస్తే ఇంత దారుణంగా డిమోటివేట్ చేస్తారండి. అంటే అందరూ జెంట్స్ చెడ్డవాళ్ళ లేదా అందరూ లేడీస్ చెడ్డవాళ్ళ? కాదు కదండి, మంచి చెడు అన్నిట్లలో ఉన్నారు కదా. మరి వై మెన్ డు నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ లీగలీ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ? And I wanted to prove that we need to take a stand. Somebody has to take a stand. But very few, sir. దానికి courage కూడా ఉండాలి. Absolutely, you need courage and patience. You need lot of patience. ఒక decade పాటు ఫైట్ అంటే ఆ లీగల్ ఫైట్ జరిగింది అరౌండ్ 4 years. అండ్ ఇట్ వాస్ సో టఫ్ దాట్ ఒకవైపు ఫ్యామిలీ సర్వైవల్, పిల్లలు, వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ వెల్ బీయింగ్, అండ్ ఈ అడ్వకేట్స్ ని మేనేజ్ చేయడం, మళ్ళీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే వాళ్ళని చేంజ్ చేయడం. అది ఇంకా పెద్ద ఫైట్ కదా సార్ అది. అండ్ ఇట్ వాస్ వెరీ అంటే మేనేజ్ చేసాము అనుకునే లోపు ఇంకొకటి మారిపోతుంది. 3 డిఫరెంట్ సిటీస్. సో రేపు ఏం జరుగుతుందో, ఆ కోర్టులో ఏం జరుగుతుందో, అంటే ఎవ్రీ సెక్షన్ దే యూజ్డ్ అగేన్స్ట్ మీ. అండ్ ఆల్మోస్ట్ ఈ ఒక జడ్జ్, షీ వాస్ ట్రైంగ్ టు ఇంపోజ్ ఎవ్రీథింగ్ ఆన్ మీ, ఆల్ ద రూల్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హెరాస్ చేస్తూ ఉంటే ఫైనలీ ఐ హ్యాడ్ టు రైట్ అ కంప్లైంట్ అగేన్స్ట్ దట్ జడ్జ్. అండ్ ఐ సెంట్, అంటే ఆమెకు అగేన్స్ట్ గా 20 డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ విత్ ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద కోర్ట్, ఆ కేసు. ఐ made a complaint to High Court Chief Justice and Supreme Court Chief Justice. And that was not so easy. Not at all. Oka judge ki against ga, you know, with 20 evidences, and I sent, and I was so fortunate. Ante system support cheyadu kani chestadi kuda manam stand తీసుకుంటారు. True, yes. And High Court and Supreme Court responded within 15 days. అండ్ టూ ఫాస్ట్. అంటే అట్లా జరుగుదా? అంత ఫాస్ట్ అసలు ఇది మ్యాజికల్. అంటే నేను హోప్ చేయలా, ఎందుకంటే నేను రాశాను, వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ దాట్. అవును, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో బట్ అది ఎంత ఫాస్ట్ గా వర్క్ చేసిందంటే మేబీ 10 to 15 days లోనే దిస్ జడ్జ్ గాట్ ఎ మెసేజ్. బట్ యూ డ్రాఫ్టెడ్ యువర్ సెల్ఫ్? Yes, I drafted myself. I sent a CD with all documental evidences. I sent the entire history of all the summons and adjournments, everything, and how I am being legally harassed. And the High Court and Supreme Court responded. సార్, ఇది నేను ఒక పాయింట్ పెడదాం అనుకున్నది ఏంటంటే, మీరు ఇంత ఫైట్ చేశారు సార్. అసలు ఇది కనుక ముందు తెలుసుంటే, యూపీలో ఒక అతను రీసెంట్ గానే ఫైట్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లాంటి కేసులు అలా ఎంతమంది అండి ఆ కోర్టులో చూసేవాడిని. అంటే ఒక్కొక్కళ్ళ బాధ. అవును. అంటే జస్ట్ బికాస్ యు ఆర్ అ మ్యాన్, యూ డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్ వాట్ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. అంటే జస్ట్ బికాస్ మీరు ఒక మ్యాన్ కాబట్టి తప్పు మీదే. మ్యాన్ కాబట్టి తప్పు మీదే. అలాగని అందరూ స్త్రీలు అలా ఉంటారని కాదు, 2 రకాలుగా ఉంటారు సార్ ఇక్కడ. మరి మంచి వాడికి అంటే ఒక డివోర్స్ కేసు ఫైల్ చేసినందుకు 6 months తర్వాత ఎవ్రీ సెక్షన్ మీరు క్రిమినల్ కేసు చార్జెస్ ఫైల్ చేసేస్తున్నారంటే, ఆ చార్జెస్ వల్ల ఒక వ్యక్తి ఏమవుతాడు? మీరు డివోర్స్ ఏం ఫైట్ చేయాలో ఫైట్ చేయండి. కీప్ ఇట్ టిల్ డివోర్స్. ఎస్. ఇప్పుడు నేను ఫైట్ ఇవ్వగలిగి రుజువు ప్రూఫ్ జనరేట్ చేసేసి నేను ప్రూఫ్ ని చూపించగలిగాను కాబట్టి సరిపోయింది. బట్ ఒక కామన్ మ్యాన్ ఎంత ఇబ్బంది పడతాడండి? బాగా, కొంచెం కాదు, మధ్యలోనే హ్యాండ్స్ అప్. అండ్ ఫైనాన్షియలీ ఎంత డ్రైనింగ్ అన్నది. అవును. యూ నీడ్ టు మెయింటైన్ దీస్ మెనీ అడ్వకేట్స్ అండ్ యూ డోంట్ మెయింటైన్ చేయడమే కష్టం. ఇంకా మీరు హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారంటే, ఆన్ టాప్ ఆఫ్ ఆల్ కరేజ్ ప్లస్ ఎక్స్పెన్సివ్. ఎగ్జాక్ట్లీ. బోత్. ఆన్ ద వన్ సైడ్ మీ లైవ్లీహుడ్ కిల్ అవుతూ ఉంటుంది. అవును. మీ ఫ్యామిలీ బాధ్యతలు చూసుకోవాలి. అండ్ ఒక సోషల్ ముద్ర డివోర్స్ కి వెళ్తున్నారు. అంటే 9 years భరించినప్పుడు మీరెవరూ కనిపించలా. ఈ రోజు నా నిర్ణయం నేను తీసుకొని వెళ్తున్నప్పుడు మీకు బాధగా ఉంది. సొసైటీకి నేను ప్రూవ్ చేసుకోవాలా నేను మంచివాడిని. బట్ వాట్ మీ అండ్ మై ఫ్యామిలీ హెస్ అండర్గాన్, and I still don't blame her. It is a situation. She was under somebody's influence. I don't bother. But legal system should be transparent kada. Legal system ni it should be made equal for both kada. ఒకవేళ ఉన్నా ఫస్ట్ ఫేజ్ దాటడమే కష్టం. అంటే ఇది నీకు సపోర్టివ్గా ఉండదు, అది డిస్కరేజ్ చేయడాలు కూడా గట్టిగానే ఉంటాయి కదా. 100%. ఎవ్రీబడి డిస్కరేజ్డ్. ఫస్ట్ దానికే భయపడతారు. ఎవ్రీబడి డిస్కరేజ్డ్. మీరు ఓడిపోతారు. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మీ లైఫ్, మీ కెరియర్ పాడైపోతుంది. బట్ నా గోల్ ఒకటే, ఐ గేవ్ మై బెస్ట్. బట్ ఐ విల్ నాట్ లీవ్ మై పేరెంట్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ డిసైడెడ్ ఐ విల్ నాట్ లీవ్ మై కిడ్స్. బట్ ఎండ్ ఆఫ్ ది దాంట్లో ఏం జరిగింది సార్ ఇది? అండ్ ఫైనలీ నాకు బేసికలీ తెలుసు వాళ్ళు చేస్తుంది ప్రాపర్టీ కోసం. ఓకే. అండ్ ఈ మిగతా క్రిమినల్ చార్జెస్ అన్ని ఎప్పుడైతే రాంగ్ అని, ఫాల్స్ అని ప్రూవ్ అయిపోయినాయో,
అవన్నిట్లో నాకు లైక్ ఐ వాజ్ క్లీన్ గివన్ క్లీన్ రికార్డ్, అవన్నీ కొట్టేశారు, నేనే గెలిచాను. సో ఇవన్నీ ఫేక్ కేసెస్ అని చెప్పేసి, ఫాల్స్ చార్జెస్ అని ప్రూవ్ అయిపోయినాయి. ఫైనల్ గా మిగిలింది ఏంటి, నేను ఫైల్ చేసిన డివోర్స్. అండ్ ఐ ఆస్క్డ్ దెమ్, వుడ్ యు స్టిల్ వాంట్ టు కంటిన్యూ, ఇంకా కంటిన్యూ చేస్తారా, లేదా మీకేం కావాలో చెప్పండి, లెట్స్ కమ్ టు ఎ కాన్వర్సేషన్. అండ్ దే జస్ట్ వాంటెడ్ మై ప్రాపర్టీ, దట్స్ ఆల్, సింగిల్ వర్డ్. బై దెన్ ఆమెకు తెలుసు నా ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఎంత ఉందో ఎక్కడుందో తెలుసు, కాబట్టి ఆ ప్రాపర్టీ మొత్తం ఇచ్చేయండి, వీ విల్ నాట్ టచ్ ద కిడ్స్. ప్రాపర్టీ ఇవ్వకపోతే ఈ కేసుని ఇలాగే డ్రాగ్ ఆన్ చేస్తూ ఇంకొక 3-4 years హెరాస్ చేస్తాం. ఫర్ మీ టైమ్ వాజ్ మోర్ వాల్యుబుల్. అవును, ఎందుకంటే మనశ్శాంతి అవసరం దానికి. అప్పటికే 4 years. అవును. అండ్ దిస్ వాజ్ హ్యావింగ్ అంటే చాలా ఇంపాక్ట్ పర్సనల్ లైఫ్ మీద, ప్రొఫెషనల్ లైఫ్ మీద ఇవన్నీ ఉంటుంది. పిల్లలు పెద్ద అవుతున్నారు అప్పటికే. సో ఐ డిసైడెడ్ ప్రాపర్టీ కెన్ బి బ్రాట్ బ్యాక్, బట్ దిస్ లైఫ్ ఈస్ మోర్ వాల్యుబుల్. సో ఐ ఎక్స్చేంజ్డ్ మై ఎంటైర్ ప్రాపర్టీ ఫర్ యువర్ కిడ్స్ టు గెట్ ద ఫుల్ కస్టడీ ఆఫ్ మై చిల్డ్రన్. మొత్తం ప్రాపర్టీ అంతా కంప్లీట్లీ జీరో, ఎవ్రీథింగ్ షీ టుక్. వి వర్ లిటరలీ ఆన్ ద రోడ్స్. అండ్ మెనీ పీపుల్ సెడ్, అప్పుడు కూడా చాలా మంది, పిల్లల్ని చేయండి, ప్రాపర్టీ ఎందుకు ఇచ్చేస్తున్నారు. బట్ ఫార్ మీ ద ఫ్యూచర్ ఆఫ్ కిడ్స్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. ఇలాంటి వ్యక్తులతో ఈ పిల్లలు పెరిగితే వాళ్ళు ఎలాంటి వ్యక్తులుగా ఎదుగుతారో నాకు క్లారిటీ ఉంది. మేము వచ్చింది జీరో నుంచి, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. బట్ నేను ఆ పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది అనే ఆలోచనతో ఇది చాలా చిన్న సాక్రిఫైస్. అండ్ వి మేడ్ ఎన్ అగ్రిమెంట్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆమె కూడా ఇంకా ఈ ప్రాపర్టీకి అగేన్స్ట్ గా ఈ పిల్లలు నేను వదులుకుంటున్నాను అని సిగ్నేచర్ ఐ మేడ్ హర్ టు సైన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కోర్ట్. ఓకే. So through court only we resolved by the exchange of property. And I complete custody of the kids. I took the full custody of the kids. ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత కూడా అక్కడ దారుణం ఏమిటంటే, అప్పుడే ప్రాపర్టీ ఇచ్చి నా పిల్లల హక్కుని తీసుకొని 5 నిమిషాలు కూడా కాకుండానే ఆమె అడ్వకేట్స్, అంటే నా ఆపోనెంట్ అడ్వకేట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ మాకు కూడా ఏదైనా ఇవ్వండి. ఎంత నీచం అంటే, సార్ మీకెందుకు ఇవ్వాలి అని అంటే, అంత ఇచ్చారు కదా సార్ ఆవిడికి, మాకు కూడా ఎంత కొంత ఇవ్వండి అని. సార్ మీరు నా అడ్వకేట్స్ కాదండి, మీరు ఆపోనెంట్స్ అండి. అంటే సార్ ఏదో ఒకటి సార్, ఏదో ఒకటి ఇవ్వండి అంటే, ఇంత దారుణమా? మినిమం కామన్ ఎథిక్స్ అనేది జీరో. ఇంత దారుణంగా అడుగుతారా? Did you slap him? Should have. No, I mean, see, every such situation makes you more powerful and makes you more responsible. ఇలాంటి వాళ్ళు ఉంటున్నప్పుడు మన బాధ్యత పెరగాలి, తగ్గకూడదు. మనం ఇంకా సొసైటీలో ఉండాలి, మనం సిస్టమ్ లో ఉండి సిస్టమ్ ని బాగు చేయాలి, కానీ సిస్టమ్ ని పాయింట్ అవుట్ చేస్తే అవ్వదండి. అవునండి, మంచి వాళ్ళు కూడా ఇదే సిస్టమ్ లో ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఐ హ్యాడ్ టు ఫేస్ సచ్ పీపుల్. బట్ సాడ్ ఏంటంటే, బీయింగ్ మెన్ యు ఆర్ నాట్ ఈవెన్ కన్సర్న్డ్ అబౌట్ జెన్యూన్ కేసెస్. అండ్ హౌ షేమ్లెస్ బీయింగ్ అపోనెంట్ అడ్వకేట్స్ యు ఆస్క్ ఫర్ మనీ when somebody has just given his entire property in exchange for the kids. అదే నా సాలిడారిటీ. ఇట్ వాజ్ చాలా బాధ అనిపించింది, ఇంత దారుణంగా ఉంటారా. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఆల్దో I know life challenging గా ఉంటదని నాకు తెలుసు, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ మై కిడ్స్ ఆర్ సేఫ్ నౌ and they chose to be with me. Now what they are doing, sir? No, they are grown up. My daughter is about to go to graduation. Okay, nice. And my son is coming to high school. So they're very happy with me. So it was a tough fight, but I trust that people like us should learn to take us. మనం స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకున్న వాళ్ళకి సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. అవును, ఆ కరేజ్ ఉండాలి, కరేజ్ ఉండాలి, పేషెన్స్ చేయగలను. మీరు జెన్యూన్ అయితే మీరు స్టాండ్ తీసుకోవాలి. అవును, డెఫినెట్లీ. అంటే గివ్ అప్ ఇచ్చేస్తే వేరే విన్ అవుతే కరెక్ట్ కాదు. మీరు జెన్యూన్ అయి ఉంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. మీకోసం వేరే వాళ్ళు స్టాండ్ తీసుకోరు. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటేనే సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఏ సిస్టమ్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు. ట్రూ సార్, ట్రూ. సార్, యాజ్ అ సింగిల్ ఫాదర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రైజ్ చిల్డ్రన్. ఇద్దరు అంటే, వాట్ ఈస్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్? యునో, సింగిల్ ఫాదర్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అండ్ టాప్ ఆఫ్ ఆల్ ఒక డాటర్ అంటున్నారు. అబ్బాయి అంటే ఓకే చెల్తా పోతుంది, బట్ అమ్మాయిని నాట్ దట్ ఈజీ అంటారు కదా. అరే ఇంకో అమ్మ లేకుండా ఎట్లా పెంచుతావు అది అని చెప్పేసి ఇప్పటికీ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే వాట్ వర్ ది డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్ వైల్ రైజింగ్ ద 2 children, especially daughter? There were no difficulties. Very frankly, I would say
ఇట్ వాజ్ అంటే చాలా మంచి లెర్నింగ్ లెసన్ అండి. ఛాలెంజెస్ ఉంటాయి అండ్ మీరే ఫాదర్ మీరే మదర్. బట్ ఇక్కడ నేను అప్రిషియేట్ చేయవలసింది, నేను గ్రాటిట్యూడ్ చూపించాల్సింది మా మదర్కి అండ్ మా ఫాదర్కి. దే వర్ అ గ్రేట్ బఫర్ ఫర్ మీ. ఎస్. అండ్ మా కిడ్స్ మా మదర్తో చాలా అటాచ్డ్. మా మదర్ ఆ ఏజ్లో కూడా ఒక మదర్ అయ్యారు, మళ్ళీ కంప్లీట్ బాధ్యతని ఆమె తీసుకున్నారు. ఒక సింగిల్ డాడ్ గా లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే మీరు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి అంటే యువర్ ప్రెజెన్స్ మ్యాటర్స్ మోర్ టు ద కిడ్స్. మీ ప్రెజెన్స్, ఎందుకంటే అక్కడ మదర్ అనే ప్లేస్ లో స్థానంలో ఎవరు లేరు కాబట్టి మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలకి ఫాదర్ అనే వ్యక్తి ఎంత ప్రెజెంట్ గా ఉంటే వాళ్ళకంత ధైర్యం ఉంటుంది, కనెక్టెడ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ మినిట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ప్రెజెంట్ గా ఉండటం అనేది ఫిజికల్ గా కాదండి, మీరు ఇమోషనల్ గా వాళ్ళకు ప్రెజెంట్ గా ఉండగలగాలి. మీరు వాళ్ళ ఎమోషన్స్ ని అబ్జార్బ్ చేసుకోలేనంత ఎక్స్పాన్షన్ స్పేస్ మీలో ఉండాలి. ఒక ఆడపిల్ల మీతో ఏమన్నా చెప్పుకునే అంత స్కోప్ ఆడపిల్లకి ఇవ్వాలి. అండ్ అమ్మలో ఉండేటటువంటి నిజంగా మంచి తల్లిలో ఉండేటటువంటి ప్రేమని కూడా మీరు చూపించగలగాలి. అండ్ దిస్ వాజ్ అ ఫెంటాస్టిక్ జర్నీ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ మదర్హుడ్ బీయింగ్ అ ఫాదర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్, వెల్ సెడ్. అంటే చాలా సింగిల్ ఫాదర్స్ ఎక్కడన్నా ఉండుంటే దే షుడ్ లిసన్ దిస్. అండ్ ఐ ఆల్వేస్ టెల్, being a father is being a leader, and being a single father is 10 times being a leader. Being a leader, yes, yes, you are playing two roles at the same time. Absolutely. Usually మదర్ ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఫాదర్ ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. బట్ ఇక్కడ రెండు ప్లే చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. అండ్ రెండు ప్లే చేయకుండా కూడా మీరు మేనేజ్ చేసేయచ్చు. బట్ దట్ ఈస్ అది హాలో గేమ్, అది షాలో గేమ్. అది ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటే నా దృష్టిలో ప్రతి సిచ్యువేషన్ లో నుంచి మీరు ఇవాల్వ్ అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి, మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనిషిగా మీరు ఎదగాలి. ఏమన్నా జరగవచ్చు, సిచ్యువేషన్, క్రైసిస్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఎన్నైనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ సిచ్యువేషన్ రాకముందు, సిచ్యువేషన్ అయిపోయాక మీలో మార్పు వచ్చిందా రాలేదా, దిస్ మ్యాటర్స్. ట్రూ సార్, గ్రేట్ సార్, వెల్ సెడ్. అండ్ ఎవ్రీ సింగిల్ పేరెంట్ ఇట్ ఈస్ అప్లికేబుల్. ఐ మీన్ వైస్ వర్సా. మీరు సింగిల్ మదర్ అయి ఉండొచ్చు, సింగిల్ ఫాదర్ అయి ఉండొచ్చు, బట్ వెల్ యు ఆర్ ప్లేయింగ్ టూ రోల్స్ యు హ్యావ్ achieved all the great. There are many single mothers. Avunu, they are doing a huge responsibility. It is not that easy. Oka dad anedi oka security, oka bharosa, adi miss avutunnappudu oka single mother iddaru pillalni raise cheyadam anta easy kaadandi. Avanandi. And in our society it is very difficult. Both for anyone either mother or father. I truly appreciate chala edo jarigipotundani jalagadandi. Prati roju it is every day is a new journey. And I truly appreciate ఆ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు, కమిట్మెంట్ తో లీడ్ చేస్తున్న వాళ్ళు, చాలా కరేజియస్ జర్నీస్. ఈ సొసైటీ వాళ్ళ పట్ల ఇంకా సింపతి, ఎంపతి చూపించాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. ట్రూ సార్, ట్రూ, వెల్ సెడ్. అండ్ ఇంకొకటి సార్, ఇది ఇంత బ్యాటిల్ జరుగుతున్న ఈ టైంలో, అంటే ఫుల్ ఆఫ్ ఆల్ ది స్ట్రగుల్స్, మీ అంటే మదర్ లాస్ ఈజ్ హ్యూజ్ స్ట్రగుల్. అండ్ ఇందాక మీరు అన్నారు, నా పిల్లలకి మా మదర్ ఒక మదర్ అయింది, మళ్ళీ ఒక సపోర్ట్ సిస్టమే అని అన్నారు. ఇప్పుడు తన లాస్ ఈజ్ ప్రైజ్లెస్. అసలు అదొక దాని మీద మీరు ఇంకోటి కండక్ట్ కూడా చేశారు ముంబైలో, లీడర్షిప్ దాని మీద ఒక సమిట్ జరిగింది. అది కండక్టెడ్ బై యూ. అండ్ ఇంటర్నేషనల్లీ మన ఇండియా పేరు మ్రోగిపోయింది ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ many of the leaders were talking about this. And best part here, రెడ్ లైట్ ఏరియాలో ఉన్న మదర్స్, వాళ్ళ డాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక లైఫ్ ఇచ్చింది, ఒక థ్రెడ్ ఏదైతే ఉందో అది కట్ చేసే పాసిబిలిటీ ఇచ్చింది. ఈ ఈవెంట్, ఇట్స్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దట్. సో బై రిమెంబరింగ్ యువర్ మదర్, ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఓవరాల్ మీ మాటల్లో. డెఫినెట్లీ విజయ్, యునో నా ఎర్లీ డేస్లో 18 years ఏజ్లో ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఏదైతే జరిగిందో, దిస్ వాజ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫైనింగ్ మూమెంట్ నా లైఫ్లో. డిఫైనింగ్ మూమెంట్, కోవిడ్ వచ్చింది, చాలా మంది అఫెక్ట్ అయ్యారు, అదే విధంగా మా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అయింది. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ బికాస్ బోత్ మై పేరెంట్స్ వర్ అఫెక్టెడ్ విత్ కోవిడ్. అండ్ ఒక రూమ్ లో మా మదర్ చనిపోతున్నారు, ఒక రూమ్ లో మా ఫాదర్ చనిపోతున్నారు.
ఈ వ్యక్తికి తెలియదు ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఈ వ్యక్తికి తెలియదు ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ కి, ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ కి సర్వ్ చేస్తూ, మళ్ళీ స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం, వీళ్ళకి ఫుడ్ కుక్ చేసి ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన చూసుకుంటూ, ఇట్ వాజ్ లిటరలీ ఒక 10 days ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. యాక్చువల్లీ మా ఫాదర్ చనిపోతారని అనుకున్నాం, బికాస్ హీ వాజ్ క్లోజ్ టు డెత్ ఆల్మోస్ట్. బట్ మా మదర్ చనిపోయారు. ఈ పిల్లలకి అసలు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ గ్రాండ్ మదర్, అక్కడ గ్రాండ్ ఫాదర్, కలవటానికి లేదు, మాట్లాడటానికి లేదు. వాళ్ళిద్దరూ ఒక్కొక్క రూమ్ లో, మేము ఒక రూమ్ లో. అసలు ఏం జరగబోతుందనే భయం. ఎక్కడక్కడ పార్టీషన్స్ అయిపోయాయి ఇంట్లోనే. నానమ్మ వెళ్ళిపోతుందేమో, తాతగారు వెళ్ళిపోతారేమో. ఈ టెలివిజన్ లో న్యూస్, అవును, ఇంతమంది చనిపోయారు, ఇలా చనిపోయారు, అలా భయంకరమైనటువంటి ఒక వాతావరణం. అండ్ ఇట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. ఫైనలీ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ మై ఆర్మ్స్. నాతో మాట్లాడుతూ నా ఒడిలో చనిపోయారు. అండ్ ఒక్కసారిగా లైక్ ఇట్ వాజ్ బ్లాక్డ్ అవుట్ ఫర్ మీ. నాకు ఇంకా కంప్లీట్లీ డెవస్టేటెడ్. నాకు అర్థం కాలేదు ఇంకా. షీ వాజ్ ద పిల్లర్ ఆఫ్ మై ఫ్యామిలీ. బట్ ఇక్కడ 2 పిల్లలు అండ్ ఫాదర్ ఆల్రెడీ చనిపోతున్నారు. సో ఏం చెయ్యాలి నేను? మదర్ చనిపోయారు. సమ్హౌ నా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ లో ఉండే ఫ్రెండ్స్ సపోర్ట్ తో మా మదర్ కార్యక్రమం అంతా చేశాము. ఈవినింగ్ కి మా ఫాదర్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తే వాళ్ళు తీసుకెళ్ళిపోండి, బై మార్నింగ్ ఇతను ఉండరు అని చెప్పేసి డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఇవ్వలేదు. డిఫికల్ట్ అంటే మొత్తం అంటే ఇంకా ఛాన్స్ లేదండి, మీరు లోపలికి తీసుకొస్తే ఇక్కడ చనిపోతే మేము బాడీ కూడా ఇవ్వం, సో మీరు మీ డెసిషన్ అని చెప్పేశారు. బై మార్నింగ్ ఈయన ఉండరు, ఈ నైట్ కూడా డిఫికల్ట్, సో యూ బెటర్ టేక్ హిమ్ అండ్ డోంట్ అడ్మిట్, అట్లా తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు. ఒకవేళ మీరు ఉంచినా అక్కడ బెడ్ ఖాళీ అయితేనే మేము తీసుకుంటాము, సో వెయిట్ చేయాలి, మీ ఇష్టం, మీ డెసిషన్ అని చెప్పేశారు, అడ్వైజ్ చేసేసారు. సో ఇట్ వాస్ ద సిచ్యువేషన్ లైక్, ఉదయం అమ్మగారు చనిపోయారు, 2 పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఫాదర్ చనిపోతున్నారు, అండ్ దెర్ ఈస్ నోబడీ దట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ అగైన్ నౌ. సచ్ డెవాస్టేటింగ్. అండ్ అతన్ని ఇంటికి తీసుకొచ్చాను. అండ్ మిరాకిల్ ఏంటి అంటే, మార్నింగ్ కల్లా చనిపోతారు అని అనుకున్న ఫాదర్ సమ్హౌ మార్నింగ్ కల్లా ఆయన బ్రతుకున్నారు. ఆ నెక్స్ట్ డే అపార్ట్మెంట్ లోనే మా ఫ్రెండ్, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నాయుడు అని ఫ్రెండ్, ఆయన ఏం చేశాడంటే ఒక RMP డాక్టర్ ని కన్విన్స్ చేశాడు. ఏమైనా అంటే, అతను ఎలాగో చనిపోతున్నారు, చనిపోతే మేము మిమ్మల్ని ఏమనం, కనీసం కాస్త ఏమైనా చేయగలిగితే ఓ ట్రీట్మెంట్ ఏదైనా చేస్తే ఏమైనా చిన్న ప్రయత్నం, నీకు తోచిన ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఆయన చనిపోతే నిన్నేమి హర్ట్ చేయము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చనిపోతున్నాడు అని రిక్వెస్ట్ చేస్తే, సరే అని అతను ఛాన్స్ తీసుకోవడం. 5 kilometers డిస్టెన్స్ లో ఉన్న ఒక RMP డాక్టర్ యాక్సెప్ట్ చేశాడు. సో వెంటనే అతన్ని అక్కడికి తీసుకువెళ్ళాం. అతను ముందుగానే చెప్పేశాడు, గ్యారంటీ ఎలాగో లేదు కాబట్టి నా ప్రయత్నం చేస్తున్నాను, ఏదైనా జరిగితే నాకేమి మీరు అనొద్దు, నన్నేం అనొద్దు మీరు. మేము అలానే, ఐ టోల్డ్ హిమ్, యాక్సెప్టెడ్. అండ్ హీ గేవ్ సమ్ 3 injections. ఓకే. ఇన్ ఎ సెలైన్ బాటిల్. వి డోంట్ ఈవెన్ నో వాట్ హీ గేవ్. అప్పుడు సరైన ప్రోటోకాల్ కూడా లేదు, ఏం లేదు. అవును, నథింగ్. అండ్ బై ద టైం జస్ట్ ఒక ట్రై చేయడమే అంతే, బికాజ్ ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాం. ఇంకా అంటే ఆ వ్యక్తి ఉండరు అనేది డిసైడెడ్. ఇంకా ఆ వ్యక్తి ఎదురుగా ఉండి కూడా ఆయన వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా ఏడవలేని పరిస్థితి కూడా నాది. అప్పటికే మదర్ ని కోల్పోయి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో మ్యాజిక్ ఏంటంటే, మిరాకిల్ ఏంటి అని అంటే, ఆ ఏం ఇంజెక్షన్స్ ఇచ్చాడో ఆయన, ఆ వ్యక్తి ఇచ్చారో తెలియదు కానీ ఇంటికి తీసుకొచ్చేసాం. ఒక 20 hours, 18 to 20 hours సుమారు హీ స్లెప్ట్ కంప్లీట్లీ. అండ్ ఆ నెక్స్ట్ డే నేను నిద్ర లేచేసరికి అతను లేచి ఆల్రెడీ షేవింగ్ కూడా చేసేసుకున్నారు. అండ్ హీ వాజ్ సిట్టింగ్. ఐ వాజ్ షాక్డ్ కదా, మొత్తం పిక్చరే చేంజ్ అయిపోయింది. అంటే ఒక వ్యక్తిని, ఒక టాప్ క్వాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇతను మార్నింగ్ కల్లా చనిపోతారు, మీరు తీసుకెళ్ళిపోండి అన్న వ్యక్తిని ఒక RMP డాక్టర్ బతికించేశాడు. ప్రయత్నం జరిగింది. ఎగ్జాక్ట్లీ, ఒక అద్భుతం. అవును. అండ్ నేను ఆశ్చర్యపోయాను. అండ్ మా ఫాదర్ని అడిగాను, అంటే ఆయన ఏమైనా ఓవర్ రియాక్ట్ అవుతున్నారా అని నాకు అర్థం కావట్లా. సో మీరు బానే ఉన్నారు కదా, ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఓకేనా అని అడిగితే, అతనిచ్చిన ఆన్సర్ నా లైఫ్ లో మర్చిపోలేనండి. అతనిచ్చిన ఆన్సర్, అమ్మ వెళ్ళిపోయింది,
నేను కూడా వెళ్ళిపోతే ఈ పిల్లల్ని ఎవర్రా చూస్తారు అన్నాడు. బూస్ట్. డూ ఐ నీడ్ అనదర్ లీడర్ రోల్ మోడల్ ఇన్ మై లైఫ్? ఇంతకంటే కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ నాకు ఇంకొక రోల్ మోడల్ అవసరమా? సూపర్. నా ఎదురుగా ఒక వ్యక్తి కనబడుతుంది. వాట్ అ బ్రిలియంట్, వాట్ అ అంటే మార్వలస్ కమిట్మెంట్ దిస్ మ్యాన్ ఈస్ షోయింగ్. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. అసలు సీరియస్లీ అంటే ఆ మూడే చేంజ్ అయిపోయింది ఆ మూమెంట్ కి. అండ్ ఐ వాస్ షాక్డ్ అట్ హిస్ కమిట్మెంట్ అండ్ హీ ఈస్ మై రోల్ మోడల్. ఎస్, హీ ఈస్ అబ్సల్యూట్ రోల్ మోడల్ ఫర్ బీయింగ్ అ ఫాదర్. సార్, రీసెంట్ గా ఈ బుక్ పబ్లిష్ అయింది, అమెజాన్స్ బెస్ట్ సెల్లర్ దిస్ బుక్. ఎస్, అంటే ఇది ప్లేస్ అయింది అంటే దీంట్లో సంథింగ్ మ్యాజికల్ ఉంది. అబ్సల్యూట్లీ. అండ్ ఇది మీ మదర్ కి ట్రిబ్యూట్ గా చేసిన ఈవెంట్ గురించి, దానికి తాలూకు స్టోరీలు, రియల్ స్టోరీస్ చాలా హెవీగా ఉంది. వెరీ ప్రైజ్డ్ బుక్ ఇది. ఎస్. సో దీని వెనకాల స్టోరీ ఏంటి సార్? దీని స్టోరీ బిహైండ్ ఇట్ జస్ట్ ఐ వాంట్ టు నో. ఇన్ఫాక్ట్ నేషన్ వాంట్స్ టు నో. డెఫినెట్లీ. విజయ్, ద టైటిల్ ఈస్ ద మిరాకిల్ ఇన్ ముంబై. ఎస్, ద మిరాకిల్ ఇన్ ముంబై. ఈ బుక్ కాదు, అసలు ఈవెంటే ఒక మిరాకిల్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఈ స్టోరీ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మా ఫాదర్ రికవర్ అయిపోయారో, బట్ అంటే మా మదర్ చనిపోయిన ఆ ఫేజ్ అనేది ఇమోషనల్ గా ఇట్ వాస్ వెరీ డెవస్టేటింగ్. అండ్ ఇప్పుడు ఆ ఉన్న ఒక స్త్రీ కూడా మా పిల్లల జీవితంలో లేదు. సో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. సో ఫాదర్ రికవర్ అయ్యారు కానీ ఇంకా ఫుల్లీ రికవర్డ్ కాదు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఫైనాన్షియల్ క్రైసిస్, పిల్లలకి ఎమోషనల్ క్రైసిస్. అంటే ఫుడ్ గురించి పడిన ఇబ్బందులు. అండ్ అదృష్టం బాగుండి మా అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది హెల్ప్ చేశారు. అండ్ రిలేటివ్స్ ఎవరు కూడా రాలేని పరిస్థితి. అవును, ట్రావెల్ చేయలేని పరిస్థితి. అసలు ఆంక్షలు విడిచిపెట్టిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఎవరు భయంతో రాలేనటువంటి పరిస్థితులు. కొంతమంది దగ్గరుండి కూడా రాని వాళ్ళు. భయం ఇంకా రకరకాలు. అండ్ సహజమే, ప్రపంచంలో మనకు సుఖంగా ఉన్నప్పుడు అందరం కనబడతాం, ఫోన్లు మోగుతూ ఉంటాయి. కష్టంలో ఉండేటప్పుడు ఫోన్లు ఆగిపోతూ ఉంటాయి, ఒక తెలియని సైలెన్స్ వచ్చేస్తూ ఉంటది. సో అలానే కావాల్సిన దగ్గర బంధువులు కొంతమంది చాలా బాగా చేశారు. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళు కనబడలేదు. సో అలాంటివి జరిగాయి. బట్ ఆ ఫేజ్ లో నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఇప్పుడు ఎలా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎలా, నా లైఫ్ కు ఒక పెద్ద మీనింగ్ వెళ్ళిపోయింది. అంటే మా మదర్ వాజ్ మై థింకింగ్ బ్రెయిన్. మై మదర్ వాజ్ అ వెరీ ఇన్స్పిరేషనల్ లేడీ. ఇలా డిప్రెషన్ లో కాస్త ఒక 15-20 days అలా వెళ్తున్న సరికి సడన్లీ ఐ రిమెంబర్డ్ సంథింగ్. నాకు కొంచెం ఆ డిప్రెషన్ లో వెళ్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అని అంటే, లాస్ట్ 3 days చనిపోయే ముందు మా మదర్ కి నాకు మధ్యలో ఒకే ఒక్క కాన్వర్జేషన్ జరిగింది. అమ్మాయి ఏమైనా కావాలా? ఆమె ఆన్సర్ ఒకటే వచ్చింది ప్రతి ఈ 3 రోజుల పాటు కూడా, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు చాలు అన్నారు. మామ్, డూ యూ నీడ్ ఎనీథింగ్? నో, జస్ట్ బీ హియర్, జస్ట్ బీ హియర్, జస్ట్ బీ హియర్, ఇక్కడే ఉండు, నువ్వు ఉండు చాలు. ఆ పరిస్థితుల్లో అది వెళ్ళిపోయింది. కానీ నాకు తర్వాత ఈ ఫేజ్ లో నుంచి వెళ్తున్నప్పుడు సడన్ గా నాకు ఒక ఆలోచన, ఇన్సైట్ ఏంటి అని అంటే, ఇంత కరేజియస్ గా ఒక స్త్రీ, ఆమెకి ఆల్రెడీ బ్రెస్ట్ ట్యూమర్ ఆపరేషన్ జరిగి, క్యాన్సర్ ఆపరేషన్ జరిగి, అంటే ఆ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి ఆపరేషన్ జరిగి, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ తో ఉండి, ఒబిసిటీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఆర్థరైటిస్, అన్ని రకాలైన ఇబ్బందుల్లో కూడా ఆ వ్యక్తి 2 పిల్లలను పెంచింది. ఎన్నో సాక్రిఫైసులు చేసిందంటే ఆ వ్యక్తికి ఎంత కరేజ్ ఉండాలా? అవును. ఇలాంటి వ్యక్తి లాస్ట్ వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఒకే ఒక మాట, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు, వద్దు, ఏమి వద్దు, నువ్వు ఉండు చాలు అన్నా. అంటే దాట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దాట్ చనిపోయే ముందు ఆ వ్యక్తి ఏ విషయానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? నా ప్రెజెన్స్ కి ఇచ్చింది. అవును. అండ్ ఐ రియలైజ్డ్ దట్ యువర్ ప్రెజెన్స్ మ్యాటర్స్ ద మోస్ట్. మీరు అభిమానించే వాళ్లకు, మిమ్మల్ని అభిమానించే వాళ్లకు మీరు ఏమి ఇచ్చారనేది కాదు, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారా లేదా అనేది పాయింట్. మీరు వాళ్ళ కోసం ప్రెజెంట్ గా ఉన్నారా లేదా అనేది మ్యాటర్స్. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మీరు ఎక్కడ చదివించారు, మీరు ఎంత డబ్బులు ఇచ్చారు, మీరు ఎంత లగ్జరీ ఇది కాదండి. మీరు ఎన్ని స్కిల్స్ ఇచ్చారు అది కూడా కాదండి. మీరు వాళ్ళతో పాటు ఉన్నారా లేదా, మీ ప్రెజెన్స్ వాళ్ళ లైఫ్ లో ఉన్నాదా లేదా, ఇది మ్యాటర్స్ మోస్ట్ అండి. జస్ట్ బీ హియర్ అంటే దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ యువర్ బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ డూయింగ్.
మీ డూయింగ్ కంటే మీ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఐ వోక్ అప్ టు దిస్ వరల్డ్ ఆఫ్ బీయింగ్. అండ్ ఆ టైంలో ఐ కనెక్టెడ్ విత్ Steve Hardison, my coach. Your coach And mentor. My coach. Mentor is a different thing. Coach is being a coach is a different thing. Okay. And Steve Hardison is the world's highest paid coach. He is one of the most impactful coaches on the planet. యా, ఈ ఈవెంట్ అప్పుడు ఇది చాలా బజ్ ఇంటర్నెట్. Exactly. ఈ ఈవెంట్ గురించి. అండ్ స్టీవ్ హార్డిసన్ ఎలాంటి వ్యక్తి అంటే అతని ఇంట్లో నుంచి స్టెప్ అవుట్ అవ్వడు, ఎక్కడికి వెళ్ళడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనితో కోచింగ్, అతనితో జర్నీ చేయాలంటే యుఎస్ వెళ్లాల్సిందే, అతని దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందే. అండ్ హీ బీయింగ్ ద హైయెస్ట్ పేడ్ కోచ్. అండ్ అప్పుడే అతని ఆటోబయోగ్రఫీ రిలీజ్ అయింది, బయోగ్రఫీ ఆ మూమెంట్ లోనే. ఓకే. అండ్ ద బుక్స్ నేమ్ వాజ్ ది అల్టిమేట్ కోచ్. ద అల్టిమేట్ కోచ్. సో ఆ బుక్ నేను కాపీ చదివాను, నేను సాఫ్ట్ కాపీ. ద మూమెంట్ ఐ వాజ్ రీడింగ్ దిస్ బుక్, నా మొత్తం 25 సంవత్సరాల యొక్క ఆ వెలితి ఉండేదే ఈ బుక్ తో కవర్ అయిపోయింది. హాలోనెస్. నేను ఎన్ని చేసినా ఏదో మిస్ అవుతున్నాను, ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆ హాలోనెస్ ఏదైతే ఉండేదో ఎండెడ్ విత్ దిస్ బుక్ కాల్డ్ ది అల్టిమేట్ కోచ్. And the book is not about coaching. The book is about Steve Hardison, his life, but basically about being. Okay. ఒక వ్యక్తి యొక్క బీయింగ్, ప్రెజెన్స్ అండ్ మీ కోర్ ఐడెంటిటీ, మీ కోర్ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా అవేకన్ చేసుకోవాలి అనే దాని గురించి నా హోల్ లైఫ్ స్పిరిచువల్ జర్నీ ఈ బుక్ తో కల్మినేట్ అయింది. కొన్ని డాట్స్ ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అయినాయి. అండ్ ఐ రిమెంబర్ దట్ మై మదర్ వాజ్ లీవింగ్ మీ ఎ మెసేజ్. మా మదర్ వెళ్తూ చివరిగా ఒక మెసేజ్ ని నాకు ఇచ్చి వెళ్ళింది, నువ్వు ఉండు చాలు, జస్ట్ బీ హియర్. అండ్ ఐ అండర్స్టూడ్. అండ్ ఈ మెసేజ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళాలి. పీపుల్ ఆర్ రన్నింగ్, పీపుల్ ఆర్ రేసింగ్, పీపుల్ ఆర్ చేజింగ్. పరుగు తీస్తూనే ఉన్నారు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు, కానీ ప్రెసెంట్ లో ఉండటం రావట్లా. ఎన్నో బయట సాధిస్తున్నారు, ఎంతో బయట సంపాదిస్తున్నారు, కానీ ఒక తెలియని వెలితి, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడో ఏదో. ఎగ్జాక్ట్లీ. దెర్ ఇస్ అ డీప్ క్రైసిస్ ఇన్సైడ్ విచ్ ది ఎక్స్టర్నల్ సక్సెస్ కెనాట్ ఫుల్ఫిల్. And I decided that e message of being should go to the entire world from India. And appudu nenu decide ayyanu, Indialo oka international being summit create cheyali. Dani peru the ultimate experience India. ఈ ఈవెంట్ ని గతంలో యూకే లో, లండన్ లో అంతకు ముందు చేశారు, అండ్ అరిజోనాలో ఒకసారి చేశారు. బట్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం. ఇండియాలో ఇది మొట్టమొదటిసారి. అండ్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్. బట్ ఇట్ వాస్ నాట్ ఈజీ యాజ్ యూజువల్. ఇలా చేద్దాం అనగానే ఇది జరగదు అనేవాళ్ళు ఎక్కువ మంది. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఎలా చేసేస్తావు, స్టీవ్ హార్డిసన్ లాంటి వ్యక్తి వన్ డే ఈవెంట్ కోసం ఇండియా ఎందుకు వస్తాడు, అతను వస్తే వచ్చాడు, మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు, డిస్కరేజింగ్, ఇది జరిగే పని కాదు, అంత ఈజీ కాదు, పైగా పేడ్ ఈవెంట్, ఎందుకు వస్తారు, టికెట్ ఎక్కువ, టికెట్ 40,000 rupees ticket. There was 2-3 prices, but 40,000 was the highest. And 9 months ఉంది. 9 months లో నువ్వు ఎలా చేసేస్తావు? So first of all, I created a small team across the country. Okay. There were a group of people, లండన్ లో నుంచి హెల్ప్ చేసేవాళ్ళు, యుఎస్ నుంచి హెల్ప్ చేసేవాళ్ళు, ఇండియాలో ఒక టీమ్ క్రియేట్ చేశాను. బట్ టీమ్ వాజ్ ఆల్సో నాట్ మోటివేటెడ్ ఆ టైంలో, ఇనిషియల్ డేస్ లో. ఎందుకంటే ఎలా ఇంత పెద్ద ఈవెంట్ చేయడం ఈజీ కాదు. అండ్ దెర్ వాజ్ నథింగ్ కమర్షియల్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ వాజ్ ఎ ట్రిబ్యూట్ టు మై మదర్. So somewhere they were not connecting, and I had to be a leader to show them that it is possible. And what were the steps? And there was a lot of steps that I had to take. I started connecting with the people who created this earlier. London lo chesina vallu, UK lo chesina vallu, US lo chesina vallu, andartho connect ayyanu. I started traveling to Mumbai, Delhi to find the right hotels and right places. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నేను స్టీవ్ హార్డిసన్ కి కాల్ చేశాను. కాల్ చేసి ఇలా నేను ఇండియా నుంచి రంజన్ కుమార్ అండ్ ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే, ఫస్ట్ హి సెడ్ yes, let's do it రంజన్, I'll come, నేను వస్తాను అని చెప్పిన వ్యక్తి 20 నిమిషాలకి కాల్ చేసి, రంజన్ there is a misunderstanding, నేను రావట్లేదన్నా. అండ్ I was shocked. And then he said, 20 minutes ఏం జరిగిందంతా. So he is a brilliant coach. So he did not want to make it easy for me. Okay. So thrown one challenge. He said, he threw a challenge to me. He said, you go ahead, you do it.
ఐ విల్ ఆస్క్ అదర్ పీపుల్ టు అటెండ్. అట్ సమ్ పాయింట్, ఒక పాయింట్లో ఎక్కడైనా నాకు నమ్మకం కలిగిది లేదా నాకు రావాలి అనిపిస్తే నేను వస్తాను. ఒకవేళ అలాంటి వచ్చే సిచ్యువేషన్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను. ఐ లెట్ యు నో. అండ్ అగైన్ ఐ వాజ్ లైక్, ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. So I had to prove that it is possible to create it. And I started posting everything on social media, and I started traveling across the country, and I started making connections. I built a team. అండ్ మార్కెటింగ్ ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ చేసేసారు? 9 months. అంటే throughout 9 months మీరు Throughout 9 months it was like my full time engagement. Although coaching, నా ట్రైనింగ్, నా ఫుల్ టైం జాబ్ ఇవన్నీ ప్యారలల్ గా చేస్తూ మార్నింగ్ పూట అవన్నీ చేసుకుంటూ హోల్ నైట్స్ ఐ యూస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. For 4 months, I think I slept only 2 hours a day, 2 to 3 hours a day. That's all. బట్ ఆ స్లీప్ ఎనఫ్ కాదు కదా? Enough కాదు. So it was frustrating, but at the same time, 9 months లో ఇంత should mega make it possible. You have to do something. అవును. అండ్ నాకుండే ఛాలెంజ్ ఏంటంటే, వీ వాంటెడ్ టు బ్రింగ్ హండ్రెడ్స్ ఆఫ్ లీడర్స్ అండ్ బిజినెస్ లీడర్స్ అండ్ కోచెస్ అండ్ టాప్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. ఎస్. సో దిస్ వాస్ మెగా ఈవెంట్. అవును, మెగా ఈవెంట్ అసలు. ఎస్. ఎన్ని లీడర్స్, ఎంత బజ్ క్రియేట్ అయిపోయింది అన్ని అబ్సల్యూట్లీ కంట్రీస్ లో. సో ఫైనలీ ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నమ్మకం లేని వాళ్ళు కూడా పరిస్థితి ఏ స్టేజ్కి వచ్చిందంటే, ఈవెంట్ సక్సెస్ అవుతున్న టైంకి వాళ్ళ ఊర్లో ఈవెంట్ మేమే చేస్తున్నాం అని చెప్పేసుకున్నారు. ఇదొకటి ఉందా మళ్ళీ ఇందులో? ఎంత దారుణం అంటే, ఒక వ్యక్తి తన తల్లికి నివాళిగా ట్రిబ్యూట్ గా చేస్తున్న ఈవెంట్ ని కూడా ఆ క్రెడిట్ ని వాళ్ళు తీసేసుకోవడానికి ఇలా వాడుకుంటారు సార్. అంటే క్లియర్ గా ఉంటది కదా దాంట్లో. ఇట్ ఈస్ సచ్ సాడ్ థింగ్. ఈ ఈవెంట్ ని వాళ్ళే చేస్తున్నామని చెప్పేసుకున్నారు. బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అంటే ప్రపంచంలో బయట మేము పెద్ద మోటివేషనల్ స్పీకర్స్, మేము కోచెస్, మేము లీడర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంత స్థాయికి దిగజారుతారని నేను అనుకోలే. అండ్ దెర్ వర్ లాట్ ఆఫ్ నాయిస్ అండ్ అంతా జరిగింది. బట్ నా హోల్ లైఫ్ లో చూపించిన కరేజే ఇక్కడ చూపించాను. అండ్ ఐ న్యూ దట్ స్టాండ్ తీసుకోవాలి. ఇది మా అమ్మ గురించి చేస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ చారిటీ సమిట్. ప్రపంచమంతా ఒక సైడ్ అయిపోయినా సరే నేను స్టాండ్ తీసుకుంటాను. మా పిల్లల గురించే నేను అంత స్టాండ్ తీసుకున్న వ్యక్తిని మా అమ్మకి నివాళిగా చేస్తున్న ఈవెంట్ కోసం నేను స్టాండ్ తీసుకున్నా. ఐ విల్ నాట్ లెట్ ఎనీబడి రూయిన్ దిస్. సో లిటరల్లీ ఒక బిగ్ బ్యాటిల్ జరిగింది అండ్ సక్సెస్ కూడా అలాగే అయింది. సపోర్ట్ కూడా అలాగే వచ్చింది. ఇంటర్నేషనల్ వైడ్ గా సపోర్ట్ వచ్చింది. పీపుల్ రియలైజ్ దట్ దిస్ గై ఈస్ డూయింగ్ సంథింగ్ హ్యూజ్ అండ్ సంథింగ్ వెరీ బిగ్. ఇది జీవితాల్ని మార్చేటంత ఇంపాక్ట్ ఈ ఈవెంట్ కు ఉంటుందని అర్థమైంది. బాలీవుడ్ స్టార్స్ మనీషా కొయిరాలా లాంటి వాళ్ళు కూడా 40,000 రూపాయలు టికెట్ కొని వచ్చారు. బట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ దేర్, ఇంక్లూడింగ్ పార్టిసిపెంట్స్. అట్లా ఎవ్వరు లేరు, ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి ఈజ్ ఏ పార్టిసిపెంట్, నో బడీ ఈజ్ ఏ సెలబ్రిటీ. అండ్ ఈ ఈవెంట్ కు ఉండే ఇంకొక ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఎవ్రీబడి పేజ్, నో బడీ గెట్స్ పెయిడ్. అంటే ఆ హాల్లో మాతో సహా ఎవరైనా ఉండాలనుకుంటే పే చేయాల్సింది. ఒక్క సింగిల్ పర్సన్ కూడా. ఎవ్రీబడి షుడ్ పే. అండ్ we got 6 international speakers including me in the event. Nobody was paid. Okay. Not even their flight charges. Okay. Not even their stay. Okay. The condition was you pay for yourself. And the entire money ఏదైతే జనరేట్ అవుతుందో, I was committed to donate to the daughters of the red light area, the prostitutes of the red light area of Mumbai. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఉండేటటువంటి వ్యభిచారుల ఆడపిల్లలకు ఈ డబ్బులు మనం ఇవ్వాలి అనేది కమిట్మెంట్, యాజ్ అ చారిటీ, యాజ్ అ ట్రిబ్యూట్ టు మై మదర్. ఎంత పెద్ద ఇనిషియేషన్ సార్ అది. ఒక దారమే కట్ చేసేసారు కదా సార్ అక్కడ. అబ్సల్యూట్లీ సూపర్బ్ ఇనిషియేషన్. అండ్ చాలా సక్సెస్ అయింది. ఫైనల్ గా క్రాంతి ఫౌండేషన్ అని రాబిన్ చొరాసియా అండ్ బానీదాస్ అనే ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నటువంటి ఈ ప్రాస్టిట్యూట్స్ డాటర్స్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కు ఉండే స్పెషాలిటీ ఏంటి అని అంటే, వాళ్ళు కేవలం ఫుడ్ పెట్టడమే కాదు, 25 years ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు టాప్ యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు ఒక జాబ్ లో సెటిల్ అయ్యే వరకు కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ కేర్ అంతా కూడా ఈ ఫౌండేషన్ తీసుకుంటుంది. ఎక్సలెంట్. సో ఈ లక్షల రూపాయలు క్రాంతి ఫౌండేషన్ కి నేను డొనేట్ చేయడం జరిగింది. అండ్ మేమిచ్చిన డబ్బులతో ఫర్ ద ఫస్ట్ టైం దలైలామా గారికి 10 నిమిషాల డిస్టెన్స్ లో ఒక 4-storied బిల్డింగ్, ఒక పర్మనెంట్ హౌస్ ఈ ఆడపిల్లల కోసం కొనటం జరిగింది. పర్మనెంట్ గా. సో ఇక్కడి నుంచి
వాళ్ళు ఎంతమందిని అయితే తీసుకెళ్తూ ఉంటారో ఈ 4 స్టోరీడ్ బిల్డింగ్ లో వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలతో వాళ్ళ ఫుడ్, కుకింగ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పెయింటింగ్, ఆర్ట్, మ్యూజిక్, టీచింగ్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ దీస్ 4 స్టోరీడ్ బిల్డింగ్. వాళ్ళ రూమ్స్, పడుకోవడానికి, వాళ్ళ హెల్త్, మెడిసిన్స్, అండ్ అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ ఇమోషనల్ వెల్ బీయింగ్ అంతా బాగున్న తర్వాత దెన్ దే గో టు కాలేజెస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే. సో బట్ బేసికలీ చదువుతా అంటే కూడా అట్లా కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంది. సపోర్ట్ సిస్టమ్ ఉంది. బట్ బేసికలీ ఈ ఆడపిల్లలకు ఒక పర్మనెంట్ హౌస్, సేఫ్ హౌస్. అండ్ దాట్ వాస్ ద ట్రిబ్యూట్ టు మై మదర్. Great, sir. It's a great inspirational story, and everything there in this. And book. The whole story is written in this book, The Miracle in Mumbai. Truly inspirational. And ఈ టైటిల్ కూడా ద మిరాకిల్ ఇన్ ముంబై పెట్టడానికి కారణం, ఈవెంట్ అయిపోయే టైంకి everybody was speaking about miracles and everybody experienced miracles. Steve Hardison himself called this event as a miracle in Mumbai. And ఈవెంట్ తర్వాత ఈవెంట్ లో కొన్ని వందల మంది యూకే నుంచి, యుఎస్ నుంచి, అండ్ ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఫ్లై చేసుకుని ఈ ఈవెంట్ ని అటెండ్ అవడానికి వచ్చారు. టాప్ వరల్డ్ బిజినెస్ లీడర్స్, కోచెస్, ట్రైనర్స్, స్పీకర్స్ వచ్చారు, ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి రంజన్ ఈ ఈవెంట్ కి రావటం వల్ల అని చెప్తే, the value they got through this summit that they started sharing with me. And all those stories of how they experienced miracles in their life after this event, the ultimate experience India. And that is why the book's title is The Miracle in Mumbai. And these stories are real stories miracles for everyone. I mean, whoever attended. Exactly. And the money is also used in a appropriate way. Exactly. Seriously, success. It's a huge success. Yes. Sir, ఇప్పుడు ఇది ఏదైతే 9 months డ్యూరేషన్ ఉందో ఈ ప్రోగ్రామ్ అవ్వడానికి, ఆ టైంలో అది మీరు అంటే విన్నాను, కొంచెం మీరు చేస్తున్న జాబ్ కూడా వదులుకోవాల్సి వచ్చిందంట. అంటే అంత ఫుల్ టైం స్పెండ్ చేశారు సార్ దీని మీద? అబ్సల్యూట్లీ విజయ్. ఎందుకంటే అంటే వదులుకోవాల్సిన పరిస్థితి కాదు అది. జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, నా కోచింగ్ అండ్ ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ తో పాటు ఐ వాజ్ ఒక ఫుల్ టైం ఒక ఐటీ ప్రోడక్ట్ కంపెనీలో చేస్తున్నాను. ఐ వాజ్ ది చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్. అండ్ ఈవెంట్ కి జస్ట్ 1 month ముందు, అండ్ ఈ హోల్ ఈవెంట్ ని నేను ఓన్లీ ఈ నైట్స్ లో ఎంగేజ్ అవుతూనే చేశాను. సో దెర్ వాజ్ యాక్చువల్లీ నో డిస్టర్బెన్స్ టు ద ఫుల్ టైమ్ జాబ్ ఆల్సో. ఓకే, యు ఆర్ కంటిన్యూయింగ్ జాబ్ అండ్ అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ అ సింగిల్ డే ఆఫ్ హాలిడే ఆర్ లీవ్. ఓకే, సో ఐ వాజ్ డూయింగ్ జస్టిస్. ఇన్ఫాక్ట్ ఆ కంపెనీకి నేను ఫేస్ నై బ్రాండింగ్ ఇచ్చి చాలా సక్సెస్ ఆ కంపెనీ నా వల్ల కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ నాకు కూడా ఆపర్చునిటీ చాలా మంచిదే జరిగింది. కానీ చివరికి ఆ 1 month ముందు ఇట్ వాజ్ సమ్ స్ట్రేంజ్ థింగ్, బికాస్ ఐ వాజ్ బికమింగ్ వెరీ పాపులర్ ఆన్ సోషల్ మీడియా. సో ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉంటాయి, అది కూడా స్టార్ట్అప్ అది. సో డెఫినెట్ గా దిస్ మ్యాన్ ఈస్ బికమింగ్ వెరీ మోర్ పాపులర్ దెన్ ద కంపెనీ. అలాంటివి ఏమైనా ఉండొచ్చు, బ్యాక్ సైడ్ లో తెలిసిన బ్యాక్గ్రౌండ్ లో తెలిసిన విషయాలే. కానీ సడన్ గా వన్ ఫైన్ డే ది చైర్మన్ ఆఫ్ ది కంపెనీ కాల్డ్ మీ అండ్, రంజన్ గారు, అంటే వాళ్ళకి 2-3 కంపెనీస్ ఉన్నాయి. సో రంజన్ గారు, యువర్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ది అదర్ కంపెనీ. ఆల్ ఆఫ్ అ సడన్ I knew that this is a strategy. అండ్ ఈ కంపెనీకి ఎలాగైతే సపోర్ట్ చేశానో ఆ కంపెనీకి కూడా సపోర్ట్ చేయండి అని వాళ్ళ కోరిక. బట్ ఆ కంపెనీలో నేను కొత్తగా మళ్ళా ఒక రోల్ తీసుకుంటే నేను ఫుల్ గా బిజీ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఈవెంట్ ని నేను మిస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ ఈవెంట్ ఇది గ్లోబల్ ఇంపాక్ట్ జరగబోతుంది. సో ఆబ్వియస్లీ నేను రిస్క్ లో పెట్టలేను. నన్ను నమ్మి కొన్ని వందల మంది రాబోతున్నారు. అండ్ కొన్ని వందల జీవితాలు, ఆడపిల్లల జీవితాలు ముడిపడి ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువ ఇది మా అమ్మగారి గురించి చేసేటటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రిబ్యూట్. ఇన్ని ఉంటుండగా నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. సో ఐ రిక్వెస్టెడ్ హంబలీ, అబ్సల్యూట్లీ ఆ కంపెనీకి నేను అలాగే సపోర్ట్ చేస్తానండి. సో నాకు జస్ట్ 1 month లీవ్ ఇవ్వండి. నేను ఇంత పెద్ద చారిటీ ఈవెంట్ చేస్తున్నాను, ప్రపంచం మొత్తం సపోర్ట్ చేస్తుందండి ఈ సమిట్ ని. కొన్ని వందల మంది ఇండియాకి వస్తున్నారండి, టాప్ లీడర్స్. సో నా షోల్డర్స్ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ 1 month కి సపోర్ట్ చేయండి. ప్రాస్టిట్యూట్స్ డాటర్స్ కి ఒక కొత్త లైఫ్ రాబోతుందండి మనం చేసే ఈవెంట్ వల్ల. ఇది మా మదర్ కోసం చేస్తున్నానండి ట్రిబ్యూట్ గా. సో
అర్థం చేసుకొని ఒక 1 month నాకు లీవ్ ఇస్తే వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ నెక్స్ట్ కంపెనీ కూడా నేను అలాగే సపోర్ట్ చేస్తానంటే చాలా బ్లంట్ గా ఆ పెద్ద మనిషి అన్న ఆన్సర్ ఏంటంటే, రంజన్ గారు ఇది మీ ప్యాషన్ అండి, అది మీ ప్యాషన్ అండి, ఇది మీ జాబ్. సో మీకు ప్యాషన్ కావాలో జాబ్ కావాలో డిసైడ్ చేసుకున్నాను. 1 split second లో 6 years వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే స్ప్లిట్ సెకండ్ లో నిర్మోహమాటంగా ఆ వ్యక్తి అన్న మాట, అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా అతను అన్న మాట ఏంటంటే, రంజన్ గారు అది మీ ప్యాషన్ అండి, ఇది మీ ప్రొఫెషన్ అండి, జాబ్. 6 years క్రెడిబిలిటీ ఎక్కడ పోయిందండి? సో నాకు ఒక్క సెకండ్లో, అంటే 6 సంవత్సరాలుగా మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సర్వ్ చేసినందుకు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ అయ్యేటటువంటి ఒక గొప్ప ఈవెంట్ని చేస్తున్నందుకు మీరెంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. పైగా మీ సంస్థలో ఉండే ఒక వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు మీరెంత సపోర్ట్ చేయాలి. అండ్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్ నిర్మోహమాటంగా చాలా కోల్డ్ బ్లడెడ్గా అతను అన్న ఆన్సర్ చెప్పిన స్టేట్మెంట్, రంజన్ గారు అది మీ ప్యాషన్ అండి, ఇది మీ ప్రొఫెషన్ అండి, మీ జాబ్ అండి, మీకు ఏది కావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. అండ్ ఫర్ మీ ఇట్ వాజ్ అ స్ప్లిట్ సెకండ్ ఆన్సర్, ప్యాషన్ కావాలండి. ఫిట్ చేశారా? ఇమీడియట్లీ ఐ రిక్వెస్టెడ్ హిమ్, సార్ ఇమీడియట్ గా రిలీవ్ చేసేయండి. హీ వాజ్ షాక్డ్. He did not expect that this will be an answer. He did not realize that he was sitting in front of a leader. He might be a boss, but I was a leader. And I was here making a global impact, not living in mediocrity. So finally, I sacrificed my full-time job. I sacrificed it in a split second. And I decided to go ahead with the event. కొన్ని 100,000 జీవితాలు మారేటటువంటి కార్యక్రమం, అన్నిటికంటే ఎక్కువ అది మా అమ్మగారికి ఇచ్చేటటువంటి ట్రిబ్యూట్. సో యాజ్ అ సన్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎంత సక్సెస్ఫుల్ ఈవెంట్, ఎంతమంది. And this is how a leader should be. And this is who a human being should be. And I was being a human being and a leader. So I was proud of what I did. Seriously sir, అంటే దీనికి కరేజ్ కూడా కావాలంటే, మీరు ప్యాషన్ ఒక వైపు, ఇంకో సైడ్ ఇది ఒక ఇన్కమ్ ని స్ప్లిట్ సెకండ్స్ లో. ఎగ్జాక్ట్లీ. ఎస్, రిస్క్స్ ఉంటాయి. అవును, పెద్ద పెద్ద మహత్కార్యాలు చేసేటప్పుడు డెఫినెట్ గా రిస్క్ ఉంటాయి. చిన్న చిన్న పనులకి మనకు రిస్క్ ఉండేటప్పుడు మనం 10 మందికి బాగుపడే పనులు ఏదైనా చేస్తున్నాము అనుకుంటే రిస్క్ డెఫినెట్ గా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధపడ్డాను. బట్ హ్యూజ్ సక్సెస్ దిస్ ఈవెంట్. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. 52 టాప్ ఇండియన్ నేషనల్ న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ బిజినెస్ స్టాండర్డ్ కవర్డ్ ద న్యూస్. మై లైఫ్ స్టోరీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ మిడ్ డే ముంబై. అండ్ ఫైనలీ ఈ హోల్ స్టోరీ ప్రపంచానికి తెలియాలి. ఎందుకు అని అంటే, ఆశ్చర్యం ఏమిటంటే, ఈవెంట్ లో ఉన్న కొంతమంది, నా టీంలోనే ఉన్న కొంతమంది ఈవెంట్ మేమే చేసామని చెప్పేసుకుంటున్నారు. అది కదా ఇంకా అది అంతకంటే దారుణమైన విషయం. సో ఈ 52 న్యూస్ పేపర్స్ ఎప్పుడైతే నా స్టోరీని పబ్లిష్ చేసాయో, ప్రపంచానికి తెలిసిందిగా ఎవరు చేస్తున్నారని, నోరు మూయించేసింది. అండ్ ఫైనల్లీ ఇందులో ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎంత సాక్రిఫైస్ జరిగిందో, ఒక ఇంపాక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి మీరెంత సాక్రిఫైస్ చేయాలి, మీరెంత కమిట్మెంట్ తో ముందుకెళ్ళాలి. ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ కమిట్మెంట్. అండ్ ఐ వాంటెడ్ ద వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. వరల్డ్ మొత్తం దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈవెంట్ తో ఆగిపోకూడదు అని I wrote this book called The Miracle in Mumbai. And the book release in 24 hours lone, it was a number 1 bestseller in a category. Yes, I'll put link in the description, the link of the book. You should explore. ఎందుకంటే మనం ఎక్కడ ఏది మనకు స్పార్క్ తెస్తుందో తెలియదు మన లైఫ్లో. మేబీ దిస్ బుక్ ఈస్ ఫర్ యూ. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి బాస్. ఇంకొకటి సార్, నేను అప్పటి నుంచి, అంటే చాలా మంది థింక్ డిఫరెంట్ ఉన్న వాళ్ళకి జర కొంచెం పబ్లిక్లా అపోనెంట్ అవుతారు. సరే, ఇప్పుడు ఉంటారు కొంతమంది జనాలు, దే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. కొన్ని అట్లాంటి మైండ్ సెట్స్ ఉంటాయి, అందరు ఆలోచించినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. కాకపోతే ఎట్ ద సేమ్ టైం ఇంకో భయం కూడా ఉంటుంది, నేను ఇట్లా డిఫరెంట్గా పోతే, నేను డిఫరెంట్గా ఆలోచిస్తే నాకు ఎక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దూరం అవుతారేమో, లేకపోతే నాకున్న సపోర్ట్ సిస్టమ్ పోద్దేమో అనే భయం వల్ల ఆ ఫేజ్లో ఉంటారు. అదే మీరు ఇందాక అన్నట్టుగా మిస్ఫిట్ ఆ కాన్సెప్ట్లో ఉండి కొట్టుకుంటా ఉంటారు గిల్లగిల్ల. అట్లాంటి వాళ్ళకు మీరేం చెప్తారు సార్? సి, బేసికల్లీ యు ఆర్ డిఫరెంట్. ప్రతి వ్యక్తి కూడా తన డిఎన్ఏ, తన కోర్ ఐడెంటిటీ డిఫరెంట్. అవును. సొసైటీలో ఏంటి అని అంటే, ఒక వయసులో, పెరుగుతున్న వయసులో, పాత జనరేషన్, మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఇంపోజ్ చేయడం వల్ల సొసైటీ అనేది ఒక స్ట్రక్చర్. సో ఆబ్వియస్లీ మీరు ఆ స్ట్రక్చర్ లో ఫిట్ అవ్వకపోతే ఈ స్ట్రక్చర్ మిమ్మల్ని ఒక థ్రెట్ గా చూస్తుంది. ఎందుకు అని అంటే, ఆబ్వియస్లీ మీరు ఒక గుంపులో నుంచి మీరు వేరవుతున్నారు. అవును, గుంపులాగా ఉండట్లేదు, గుంపులో ఉండట్లేదు మీరు, గుంపులా ఉండట్లేదు మీరు. సో మీరు క్రౌడ్ మెంటాలిటీలో మీరు ఫిట్ అయ్యే వ్యక్తి కాదు కాబట్టి మీరు మిస్ఫిట్టే.
రైట్? కానీ నిజానికి ఒకసారి ఆలోచించుకుంటే, ఒకవేళ ప్రతి నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రీవియస్ జనరేషన్ లా ఉంటే మరి అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఉనికి ఉంటుందా? అవును. మరి కొత్త ఇన్వెన్షన్స్, కొత్త ఫిలాసఫీస్, కొత్త వేస్ ఆఫ్ థింకింగ్, కొత్త వేస్ ఆఫ్ లివింగ్ అండ్ కొత్త ఇన్నోవేషన్స్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ ఏమైనా జరుగుతాయా? జరగవు. గుంపులో ఒకటిగా ఉన్నప్పుడు గుంపులాగానే ఉంటుంది, అది ఒక రకంగానే ఉంటుంది. మరి లైఫ్ చేంజెస్ ఏమి ఉండవు. మరి లైఫ్ ఎలా మారుతుంది? ఇంత ప్రపంచం సృష్టి మారుతుందంటే 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్వేస్ మిస్ఫిట్స్. ఈ సొసైటీని ముందుకు తీసుకువెళ్తుంది సొసైటీలో ఫిట్ అయిన వాళ్ళు కాదండి, మిస్ఫిట్సే. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా, ఇన్వెంట్ చేయాలనుకుంటున్నారా? ఇది ఆలోచించాలి. అండ్ ఆబ్వియస్లీ మీరు క్రౌడ్ కి అగేన్స్ట్ గా వెళ్ళేటప్పుడు అలజడి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కొంతమంది మీకు దూరం అవుతారు, కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇవన్నీ సహజం. కానీ పాపం వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు అని అంటే, వాళ్ళు చేయలేనిది మీరేదో చేస్తున్నారు. అది మీరేదైతే చేస్తున్నారో అది వాళ్ళని భయపెడుతుంది అండ్ వాళ్ళకి పాయింట్ అవుట్ చేస్తుంది. ఏంటి, అరే మీరు చెయ్యట్లేదు ఇది. అబ్సల్యూట్లీ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాయిస్ చెప్తుంది, నువ్వు ఇది చెయ్యట్లేదు అని. కాబట్టి వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాక, మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, ద్వేషించడం ఈజీ కదా. ఫౌండ్ ది ఆన్సర్. విన్నారా ఫ్రెండ్స్? ఇప్పటివరకు జరిగిన కాన్వర్సేషన్ రంజన్ కుమార్ వారణాసి గారు ట్రూలీ ఇన్స్పైరింగ్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉండే ఉంటారు. ఇది ఫార్వర్డ్ చేయండి. ఇఫ్ యు ఫీల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, సర్టన్ జనాలకి రీచ్ అవ్వాలి, ఇది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్లో వాల్యూ పొందుతారు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఈ పాడ్కాస్ట్, సో దట్ దిల్ గెట్ మోటివేటెడ్, they'll do the right things and they'll impact the world. ఆ పొటెన్షియల్ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. బట్ ఈ పర్టికులర్ పర్సన్కి మనం పుష్ ఇస్తే కనుక వీడు బాగా ముందుకెళ్తాడు, ఈమె బాగా ముందుకెళ్ళుద్ది అనుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దిస్ కంటెంట్ ఈస్ ఇంపాక్ట్ఫుల్. హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ పాడ్కాస్ట్ షో. ఇన్ కమింగ్ అప్ వీడియోస్ ఐఎమ్ గోనా డూ లాట్ ఆఫ్ సిరీస్ with Ranjan Kumar sir. We will be coming up with insightful podcasts soon. So till then stay tuned. And finally sir, మా ఛానల్ గురించి ఒక ఎండోర్స్మెంట్ మీ తరపున to our audience. Definitely Vijay, it is such a pride that you are doing this from Hyderabad and మీరు చేసే ప్రతి కాంటెంట్ ని కూడా మీరు చాలా కాషియస్ గా ఎలాంటి కాంటెంట్ ని ఇవ్వాలి, నా కాంటెంట్ కూడా ఒక మెసేజ్ ని సొసైటీకి ఇవ్వాలి అనే ఒపీనియన్ తో మీరు చాలా చూజీగా, కేర్ఫుల్ గా ఈ కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. అండ్ this definitely is going to impact many lives and I hope it will. So I wish all the best to VR Flow and it definitely is going to give a great flow to every person and their potential and their success and their creativity. I wish you well and this channel, Vijay. Thank you so much sir for your time and your overall energy and throughout this podcast is awesome, and we did almost continuously for 3+ hours. You are still at that level, same energy. Thank you sir. I learned, నేను చాలా నేర్చుకున్నాను ఈ పాడ్కాస్ట్ త్రూ. Hope our audience will learn a lot from this podcast. Thank you sir. Thank you so much for your time. Most welcome Vijay. Thanks for inviting.